ఏ రోటికాడ ఆ పాట పాడుతూ తనది కూడా చంద్రబాబు స్కూలే అని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకుంటున్నాడు అని సెటర్లేషండు పేర్ని నాని. ఏ ఊరికి పోతే అక్కడనే ఇల్లు కట్టుకొని కాపురం పెడతా అని హామీలు ఇస్తున్నాడని దెప్పి పొడిచిండు. అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాట ఇస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు. ఇక మరేందనుకున్నారు పవన్ అంటే నిజంగా ముచ్చటేస్తుంది. మీ లెక్కనే మాకు కూడా ముచ్చటేస్తుంది. మళ్ళా ఏం మాట ఇచ్చిండు? వాళ్ళు పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను. ఈ పిఠాపురంలో ఆయన ఎవరు దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి. పాపం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కదా, నిజంగానే ఇల్లు కట్టుకుంటాడేమో. భీమవరం వెళ్ళినప్పుడు కూడా మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో. ఇక నాకు సినిమాలు నాకేమవుతుంది. మరి గాజువాకలో వద్దా ఇల్లు? అక్కడ కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అక్కడ లూకుంటారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు. ప్లీజ్ రా మీకు దండం పెడతారా, నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. అబ్బా, హాస్పిటల్ కట్టిపిస్తా అన్నాడంటే గ్రేటే. మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా? అరే నిజమే కదా. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే మంది పైసలతోని కట్టించుడేంది? మీ మనసుకు కూడా ఎట్టాగొట్టా ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే చాలేరా బాబు, ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అంతే కదా, మనసులున్న మాట అట్లా బయటకు వచ్చింది.